హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ మనం గుడ్డలిప్పాల్సిన సమయం ఆసన్నమైంది. చలికాలం అంటారా? బట్ తప్పదు. వీ హ్యావ్ టు అండ్రెస్ అవర్ క్లోత్స్ బికాజ్ మనం మనస్ఫూర్తిగా మాట్లాడుకోవాలి. ఎలా అనిపించింది ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత? ఆర్ లైవ్ ఖాళీగా మళ్ళా ఖాళీగా ఉన్నోళ్ళు లైవ్ ఎపిసోడ్ చూసిన వాళ్ళకి, లైవ్ ప్రోమో ఎపిసోడ్ అంతా చూసిన వాళ్ళకి, వారం అంతా చూసిన వాళ్ళకి ఏమనిపించింది? ఏడుగురిలో ఎవరు జెన్యున్గా ఆడారనిపించింది? కాస్త కోస్తో చెప్పండి. మనస్ఫూర్తిగా లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే ఎవరు ఓవర్గా ఎక్కువ కన్నింగ్గా అనిపించారో కూడా చెప్పండి. కళ్యాణ్ ఆట తీరుపైన మీ స్పందన ఏంటో చెప్పండి. కంప్లీట్గా పప్పి అయిపోయాడా ఏంటో చెప్పండి. డిమాండ్ పవన్కి అన్యాయం జరిగిందా? యుగానికి ఒక్కటి సినిమాలో కార్తీ అంటాడు కదా, నేను అందుకే అన్నిసార్లు అడుగుతున్నా ఎక్కడికి వెళ్తున్నాం అని చెప్పి. ఇప్పుడు ఎవడు రెస్పాన్సిబిలిటీ అంటాడు చూసారా, అలాగా అన్నిసార్లు చెప్పుకుంటూ వచ్చాడు. మా ఇల్లు వేపుసారు. ఇదే అవుద్దని చెప్పాడు. గేమ్ని కాస్త కోస్తో కొంచెం ప్రాపర్గా అనలైజ్ చేసి అందరూ ఫ్లిప్ అయ్యారు. కాస్త కోస్త తక్కువ ఫ్లిప్ అయ్యి కొంచెం తక్కువ కన్నింగ్గా ఆడింది డిమాండ్ పవన్. సో అందుకే ఎగిరిపోయాడు అనిపించింది. సంజన కొన్ని విషయాల్లో నచ్చలేదు. సంజన అంటేనండి, తనూజ గారు కొన్ని విషయాల్లో నచ్చలేదు, కొన్ని విషయాల్లో నచ్చారు. ఏ ఆడ నచ్చారో కూడా చెప్తా నేను. మీరు కాస్త షుగర్ ఆపుకోండి. అన్నీ చెప్తా, ఒక సైడే కాదు, రెండు సైడ్లు చెప్తా. నాకు మనసుకు అనిపించింది చెప్తా. ఒకరికే భజన కొడదాం అనుకునే బృందం కాదు మంది, ఛానల్ కాదు. ఫస్ట్ నుంచి చూసిన వాళ్ళకి అర్థమైపోయి ఉంటుంది. కానీ నేను ఒకటేంది చెప్తున్నాను రా అంటే, ఇది చెప్పి స్టార్ట్ చేస్తా. చాలామందికి నచ్చకపోవచ్చు, బట్ ఇక్కడి నుంచే మొదలు పెడతా. సో దట్ మీకు ఈ వీడియో తాలూకా థీమ్ అర్థమవుతుంది, మోటో అర్థమవుతుంది, ఆబ్జెక్టివ్ అర్థమవుతుంది. సో దిస్ ఈజ్ కంప్లీట్లీ మై వ్యూ పాయింట్, నాట్ మై స్టేట్మెంట్. ఓకేనా? మీ వ్యూ పాయింట్ వేరేగా ఉండొచ్చు, బట్ ఇది నా వ్యూ పాయింట్. నచ్చితే అప్పుడు లైక్ చేయండి. 250 అంతో సబ్స్క్రైబర్లు వస్తే 80,000 అవుతారు. అది పెద్ద అచీవ్మెంట్ మన ఛానల్కి. 39,000తో స్టార్ట్ చేసి ఇంత ప్రపంచం అలాంటి సీజన్ని మనం 80,000 నెట్టుకొని వచ్చామంటే అది నాకు ఒలింపిక్లో గోల్డ్ మెడల్ వచ్చినంత అచీవ్మెంట్. సో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. ఫోర్స్గా నచ్చితే 250, 250. మిడ్ నైట్ టాక్స్ కూడా ఉన్నాయి, రికార్డు పెట్టిన 1.5 ఉంది, ఇంకా నడుస్తుంది. మనం మిడ్ నైట్ టాక్స్లో మాట్లాడుకుందాం. సూర్యుడు రాకముందే వస్తాడు ఈ సూర్యుడు. ఓకేనా? కుదిరితే హైప్ ఆప్షన్ ఇవ్వండి, సో దట్ ఎక్కువ మందికి రికమెండేషన్ వెళ్తుంది. బట్ అన్నిటికంటే ఇంపార్టెంట్ మీ విలువైన ఒపీనియన్లు కామెంట్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి. మై రివ్యూస్ అఫీషియల్ అని చెప్పి ఉంటుంది, బ్లూటిక్. మై రివ్యూస్ అఫీషియల్ 12,000 చిల్లర ఫాలో అవ్వండి, అప్డేట్స్ వస్తాయి. మిడ్ వీక్ ఎవిక్షన్ కూడా ఉంది. దాని గురించి బలంగా స్పష్టంగా ఎవరు వెళ్ళబోతున్నారు అనేది కొంచెం ఇక్కడ చెప్తా. ఇంకా డీటెయిల్గా మిడ్ నైట్ టాక్స్లో చెప్తా. అందుకే సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. సో ఎపిసోడ్లోకి వెళ్ళే కంటే ముందు నేను చెప్పే పాయింట్ ఏంటంటే, బిగ్ బాస్ పెద్ద స్కెచ్ చేశాడు తనూజాకి అన్నది ఏంటంటే, ఇందాక ఒక వీడియో చేశాను, ఇందాకంటే ఒక 8 hours బ్యాక్ వీడియో చేసా. అదే ఆ పాయింట్ మీద నేను స్టాండ్ అయి ఉంటున్నాను. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే, చూసేవాళ్ళకి నేను తప్పు పట్టట్లేదు. చూసేవాళ్ళని ఒక్కొక్కరికి ఒక్కొక్క సెన్సిటివ్ పాయింట్స్ ఉంటే ఒక్కొక్కరికి ఎంత దానికి ట్రిగ్గర్ అవుతారు, కొంతమంది ట్రిగ్గర్ అవ్వరు. చూసేవాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే, ఇది ఆల్రెడీ పిఆర్ మ్యానిపులేషన్లు, కొంతమంది రివ్యూర్స్ మ్యానిపులేషన్, కొంతమంది అందరూ నేనేం పెద్ద పత్యాపారం ఎందుకని అందరూ చేసేది అదే. సో ఎలా అయిపోయింది, కామ్రేడ్స్ వర్సెస్ సెలబ్రిటీస్లకు తెచ్చేసారు చివరికి వచ్చేసరికి. నెక్స్ట్ సోల్జర్ వర్సెస్ సీరియల్ ఆర్టిస్టు, కన్నడ వర్సెస్ ఏదో తెలుగు, ఇవన్నీ చెదారం తెచ్చడం వల్ల ఇట్స్ ఆల్మోస్ట్ ఎలా అయిందిరా అంటే, కళ్యాణ్ వర్సెస్ తనూజ అయినప్పుడు ఆడియన్స్ చూసే విధానం ఎలా ఉంటుంది అంటే, అయ్యో మా కళ్యాణ్ పడాలకు అసలు ఓటర్స్ అంటే ఆడియన్స్తో ఇంట్రాక్షన్ అవ్వలేదే, ఓటప్పీలే అవ్వలేదే, తొక్కిసారే, ఈ వారం అసలు టాస్క్లే లేవే, అన్యాయం చేశారే అని చెప్పి ఒక వ్యూ పాయింట్ ఏర్పడిపోయి ఉన్న వాళ్ళకి ఈరోజు చూసిన తర్వాత ఏమనుకుంటారు, కళ్యాణ్ అలా తొక్కిసారు, తనూజాని మాత్రం ఒకటి కాదు 2 ఓటప్పీళ్ళు ఆ పెయిడ్ ఆడియన్స్ని తెచ్చేసి లేపుతున్నారు, దించారు, ఆడుతూ తమలపాకు అని చెప్పి ఎలా అవుతుంది అంటే, ఎలా మ్యానిపులేట్ చేస్తారా అంటే తనూజా మీద హేట్రెడ్ పెరిగేలా చేస్తారు. కానీ మీరు ఒకసారి సెన్సిబుల్గా ఆలోచించండి, ఇక్కడ తనూజ పాత్ర ఏముంది? తనూజ ఏమైనా ఫోన్ చేసి బేబీ మాయ నాకు 2 ఓటప్పీలు కావాలి లేకపోతే నేను ఊరుకోను అని చెప్తుందా? ఈ స్క్రీన్ ప్లే అంతా ఎవరు చేస్తారు? డైరెక్షన్ డిపార్ట్మెంట్. ఈ రివర్స్ ఇంజనీరింగ్ కాన్సెప్ట్ చేయడం వల్ల కోపం ఎవరి మీద వస్తుంది చెప్పండి? తనూజ ఇన్వాల్వ్మెంట్ లేకపోయినా ఆడుతుంది తనూజే కాబట్టి తనూజ మీదే కదా మీకు కోపం వస్తుంది. ఏంటి ఈ అమ్మాయి ముద్దు బిడ్డ, స్పెషల్ ప్రివిలేజ్, 2 ఓటప్పీళ్ళు ఏంటి? ఇక్కడ కూడా హౌస్ మేట్స్ కూడా ఎవడో ఒకడు ప్రతి లెవెల్లో ఎవడో ఒకడు ఆడడం ఆగాడు, కానీ తనూజ మాత్రం ఆడడం ఆగలేదు. ప్రతి ఆట ఆడుకుంటూ వచ్చింది. ఆమెకు ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారు, ఇంట్లోని సపోర్టు, బిగ్ బాస్ సపోర్టు, అన్నపూర్ణ గేట్ మ్యాన్ సపోర్టు, అన్ని సపోర్ట్లు కలిసి 2 ఓటప్పీళ్ళు ఏంటి అనే చెప్పే డైరెక్షన్లోనే కదా తీసుకెళ్లారు. ఈ డైరెక్షన్ ఎవరు తీసుకెళ్తారు? బిగ్ బాస్ డైరెక్షన్ టీమే కదా. సో దానివల్ల ఏమవుతుందిరా అంటే, ఒక తెలియని బీభత్సమైన హేట్రెడ్
ఒక వారం ఫైనల్స్ వారం ఉండక ముందు క్రియేట్ చేస్తున్నారా బిగ్ బాస్ టీం అని నాకు అనిపించింది. వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. ఓకేనా, నిజంగా మాట్లాడుకుంది, అందుకే గుడ్లిప్ మాట్లాడుకుంది అనుకున్నాను. వచ్చిన ఆడియన్స్కి వీళ్ళు చెప్పరనుకుంటున్నారా? ఎవరికి బుర్రా బుద్ధి ఉన్నోళ్ళు ఎవరైనా తనూజాకి సెలెక్ట్ చేసుకుంటారో ఒకసారి ఆల్రెడీ ఓట్ అప్పీల్ వచ్చిన వాళ్ళకి. దీనికి మంది కొంతమంది ప్రముఖులు ఏమంటారంటే వాళ్ళు వెళ్ళిన టైం వాళ్ళకి తెలియదు కదా బ్రో అంటే, వద్దు సొల్లంతా వద్దు, ఎప్పుడు 12 గంటలకి పెట్టేస్తున్నారు అప్డేట్లు, అందరికీ తెలుసు. వాళ్ళు బిగ్ బాస్ వాళ్ళు ఇంటర్నల్గా చెప్తారు నువ్వు వెళ్ళి వాళ్ళకి తిప్పని చెప్పి. ఎందుకు అలా చేయిస్తున్నారు? సరే, ఇక్కడ సంజనాకి సింపతి వస్తుంది, ఫైన్, షీ డిజర్వ్స్ దట్ సింపతి, పాపం, అందులో తప్పు లేదు. తనూజాకి అనవసరమైన హేట్రెడ్ ఎందుకు ఆ విషయం కక్కుతున్నారు, అది తప్పు. అది కొంచెం సెన్సిబుల్గా ఆలోచిస్తే అర్థమవుతుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, నేను కళ్యాణ్కి అగెన్స్ట్ కాదు, తనూజాకి ఫర్ర కాదు, ఎవరికి అగెన్స్ట్ కాదు, కంప్లీట్ న్యూట్రల్ వ్యూ పాయింట్లో నేను చెప్తున్నా. బిగ్ బాస్ డైరెక్షన్ డిపార్ట్మెంటు అలా చేస్తున్నారని నాకు అనిపించింది. ఈరోజు అడిగే క్వశ్చన్లు విధానమైన కొన్ని మంచి క్వశ్చన్లే మాట్లాడదాం, అవి కూడా ఇంకా రికార్డు పెట్టాడు, ఇంకెన్ని క్వశ్చన్లు ఉన్నాయో. నిన్న రొట్ట క్వశ్చన్లు, కానీ ఎందుకు ఇలా రెండు ఓట్ అప్పీలు? నిన్నే ఇలాంటి క్వశ్చన్లు అడిగిస్తే అయిపోయింది, ఒకేసారి వచ్చారు మంచిగా, అప్పుడు అనిపిస్తుంది ఓకే రియల్ ఆడియన్స్ వచ్చారు, ఇంప్రూవ్ అయ్యే క్వశ్చన్లు ఆర్ రెట్రోస్పెక్ట్ చేసుకునే క్వశ్చన్లు అడిగారని మనం హ్యాపీగా ఫీల్ అవుతాం ఇమాన్యుయల్కి అడిగినట్టు. నిన్న అలా చేయలే. నిన్న వచ్చి ఫ్యాన్ మూమెంట్ అని సొంగగాళ్ళందరినీ తెచ్చారు. నిన్న నెగిటివిటీ వచ్చింది తనూజకి, ఏంటి ఫ్యాన్స్ ఈమెకి మైనస్లు ఉన్నా కూడా చెప్పలేదని. ఈరోజు ఎలా నెగిటివిటీ వస్తుందిరా అంటే తనూజాకి మళ్ళీ రెండో ఓట్ అప్పీలు, ఇది ఆర్ట్ తూట్ అని చెప్పేసి. సో ఓవరాల్ ఇది ఎలా వెళ్తుందిరా అంటే తనూజాకి నెగిటివ్గా వెళ్తుంది, తనూజ ఇన్వాల్వ్మెంట్ లేకపోయినా. ఇలాంటి చీప్ ట్రిక్స్ నాకు నచ్చట్లే. ఈ చీప్ ట్రిక్స్ చాలాసార్లు చేశారు, తనూజ మీద చేశారు, కళ్యాణ్ మీద చేశారు, డిమాండ్ మీద చేశారు, అందరి మీద చేశారు. ఆఫ్ లైట్ ఎక్కువగా తనూజ మీద చేస్తున్నారు. అది నాకు ప్రెస్ చేసి చెప్పాలనిపిస్తుంది, చెప్తున్నాను. దీనికి నన్ను తనూజ పిఆర్ అని కూడా అంటారు. వాళ్ళకి నా సభకు నమస్కారం. నా వీడియో డే 1 నుంచి చూస్తే చాలాసార్లు మల్టిపుల్ ఇన్స్టెన్స్లో దారుణంగా క్రిటిసైజ్ రోస్ట్ చేశాను. నేను ఫ్లిప్ ఆడినప్పుడు, ఓవర్ యాక్షన్ చేసినప్పుడు, ఈరోజు కూడా ఓవర్ యాక్షన్ చేసి అక్కడ కూడా మాట్లాడతా. తల్లి బిడ్డ అన్యాయం 2 విషయాలు మాట్లాడతా, 2 యాంగిల్లో మాట్లాడతా, కాయిన్కి 2 సైడ్లో మాట్లాడతా, అన్ని పర్స్పెక్టివ్లో మాట్లాడతా. సో నాకు అలా అనిపించింది. మీకు నిజంగా అలా అనిపించలేదా? ఇది బిగ్ బాస్ చేతిలో లేదా? బిగ్ బాస్ చేతిలో ఉంది కదా సంజనాకు ఓటేయించడం. ఎందుకు అలా చేశారు? మనకు చికాకు తెప్పించాలి, కోపం తెప్పించాలి. కోపం ఎవరి వల్ల వెళ్తుంది? తనూజ మీద. సింపతి ఎవరి మీదకి వెళ్తుంది? సంజన మీద. ఇంకెవరికి మీద వెళ్తుంది? కళ్యాణ్ మీద. వాళ్ళకి కావాల్సింది అది అన్నట్టు చేస్తున్నారు. ఇలా కళ్యాణ్ విన్ అవ్వకూడదు, అర్థమవుతుందా? కళ్యాణ్ విన్ అయినా పర్లే, డిమాండ్ విన్ అయినా పర్లే, ఎమాన్యుల్ విన్ అయినా పర్లే, తనూజ విన్ అయినా పర్లే, సంజన విన్ అయినా ధర్మంగా న్యాయంగా ఆట బేసిస్లో విన్ అవ్వండి. ఈ దిక్కుమాలి స్క్రీన్ ప్లేలతో నడిపించొద్దు. అది నాకు చికాకు తెప్పించింది, నిజంగా చికాకు తెప్పించింది. తనూజ ఇంకెక్కడ నాకు నచ్చిందో చెప్పిన, మళ్ళీ ఇక్కడే చెప్తా. నచ్చలేని పాయింట్లు లోపల చెప్తాం మంచిగా. ఏమిరా అంటే చూడండి, ఆమె సెలెక్ట్ చేసుకోవాలి ఎమాన్యుల్ సంజన విషయంలో. ఆమె నిజంగా సంజన మీద పగ పట్టేస్తే, కన్నింగే అయితే ఎమాన్యుల్ సెలెక్ట్ చేసుకోవాలి కదా ఫ్రెండ్ అని చెప్పి. ఎమాన్యుల్ కదా సెలెక్ట్ చేసుకోవాలి. నీకు ఓట్ అప్పీల్ వచ్చింది, నాకు ఓట్ అప్పీల్ వచ్చింది, దారా మన ఇద్దరం సేఫ్గా వెళ్దాం, మన ఇద్దరిలో నచ్చిన వాళ్ళని ఒక 11 పిక్ చేసుకుంటారని చెప్పి. అలా కాకుండా సంజనని ఎందుకు సెలెక్ట్ చేసుకుంది? సంజనని సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఇంకా తనూజకే రిస్క్ కదా. ఇప్పుడు సంజన తనూజ వెళ్తే ఏమవుతుంది లాజికల్గా? ఈమె ఆల్రెడీ ఓట్ అప్పీల్ చేసుకుంది, సంజన గారు చేయలేదు, పైగా 2 సార్లు తీసేశారు గేమ్లో. హై ఛాన్స్ ఎవరికి ఉంది ఈసారి ఓట్ అప్పీల్ రావడానికి? సంజన గారు. అయినా కూడా ఎందుకు సంజనకి తీసుకుంది? ధర్మంగా ఆడింది, అది నచ్చింది నాకు. అలాంటివి నచ్చుతాయి. నచ్చలేనివి కూడా ఉన్నాయి. బర్నీ గారు అసలు ఎటువంటి హెల్ప్ చేయలేనట్టు మాట్లాడారు. అప్పటి వరకు హైయెస్ట్ పాయింట్లో తీస్తా అని చెప్పి కాసేపు పాజ్ ఇవ్వడం చిరాకు దొబ్బింది. అది అక్కడికి వచ్చేప్పుడు మాట్లాడతా చాలా ఉన్నాయి. అనవసరమైన అరుపులు, ఎస్పెషల్లీ టాస్క్లో ఎదవ లొల్లులు, ఆ 3 స్వింగులు, అవన్నీ నాకు చికాకే. కానీ చికాకుతో పాటు పాజిటివ్ సైడ్స్ కూడా మాట్లాడాలి. ఈవిడిదే కదా అందరివి. మరీ ఎక్కువ విషయం కక్కుతున్నారు, లీడింగ్లో ఉన్నది అని చెప్పి నేను ప్రెస్ చేసి హైలైట్స్లో చెప్తున్నాను అంతే. అందుకు మించి ఏమీ లేదు. మీరు నన్ను మళ్ళీ పిఆర్ అనుకున్నా. ఓకే, సో ఓవరాల్గా ఇది ఎపిసోడ్లోకి వెళ్దాం, మాట్లాడదాం. ఓకే, సూర్యుడు ఏడున్నాం, ఇది ఎడగో పోయింది. ఇది మనం రాసినవే తక్కువ బుల్లెట్ పాయింట్లు. ఇక వీళ్ళు అద్భుతమైన ఆట గుర్తు కూడా ఉండి సావట్లేదు, బుల్లెట్ పాయింట్ రాసుకొని వస్తుంది. మార్నింగ్ సాంగ్ వేశారు, పిల్లలు మంచి డ్యాన్స్ చేశారు, 3 మంచి ఫ్రేమ్లో భలే అనిపించారు. 3 డ్రాగన్స్ లాగా ఎమాన్యుల్, 2 పవన్లు సూపర్ అనిపించారు. తర్వాత బర్నీ తల్లి కొడుకు మాట్లాడుకోవట్లేదు, ప్యాచప్ ఇంకా అవ్వలేదు. బర్నీ సుమన్ తెలివిగా ఆల్రెడీ నేను అన్నారు కదా, బర్నీ అంటాడు సుమన్ శెట్టి, ఒరే సుమన్ అన్న, నువ్వు అస్సలు వాళ్ళిద్దరి మధ్యలో దూరకాలు ఇప్పుడు కలిసిపోతారో తెలియదని. నాకు వెన్న అదే గుర్తొచ్చింది. ఎందుకురా బాబు మనకి రిస్క్ అని చెప్పి బర్నీ గారేమో మంచిగా చెప్పాడు, లైక్ ఎవరికి? సంజన గారికి.
సుమన్ శెట్టి కూడా మంచిగా చెప్పాడు ఎమాన్యుల్కి. ఎమాన్యుల్ బాధపడుతున్నారు, అయిపోయింది. తర్వాత బిగ్ బాస్ మీద వచ్చాడు పుల్లెట్టడానికి. వచ్చి సుమన్ శెట్టి నువ్వు అవుట్, ఎందుకంటే చివరి ప్లేస్లో ఉన్నావు కాబట్టి కథం టాటా బాయ్ బాయ్. సో ½ నీవు ఇవ్వాలి, 2 ½ పాయింట్స్. ఫస్ట్ ఏదైతే వచ్చే 1,00,000లో ½ పాయింట్స్, అలాగే ఇప్పుడు వచ్చిన 140 అనుకుంటా, అందులో ½ పాయింట్స్ ఇవ్వాలంటే ఇక్కడ చాలా ఎమోషనల్ అయ్యాడు సుమన్ శెట్టి, ఎమోషనల్ అయ్యాడు, బర్నీ గారు ఎమోషనల్ అయ్యాడు. నాకు చాలా అది ఫేక్గా ఏమనిపించలేదు, చాలా ఆర్గానిక్గానే మంచిగానే అనిపించింది వాళ్ళ బాండ్. ఎందుకంటే కొంచెం నాకు రియల్గానే అనిపించింది. కొంపలో అన్నీ పెట్టుకున్న బాండ్లైనా ఫేకు అంటే మరీ ఫేక్ అని తెలిసిపోయే బాండ్లు కొన్ని ఉంటాయి, అలా కాకుండా బాగానే అనిపించింది. తర్వాత సుమన్ శెట్టి అన్న నాకు ఎవరున్నారన్నా నువ్వు తప్ప నేను నీకు ఇచ్చేస్తా అంటే ఐ వాంట్ ట్రాన్స్ఫర్ టు యూ, ఇది నేను ఇంగ్లీష్లో రాసుకున్నాను. నాకు ఎవరు లేరన్నా మీరు తప్ప అంటే బర్నీ గారు ఇక్కడ నాకు చాలా బాగా అనిపించారు. ఇందాక వీడియోలో కూడా అదే చెప్పా, చాలా తక్కువ సార్లు ఈ సీజన్లో నాకు ఆయన బాగా అనిపించారు. ఈరోజు చాలా 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 మంచిగా ఒక పెద్ద మనిషి తరహాలో గ్రీడీగా లేకుండా ధర్మంగా ఆలోచించారు. ఒక ఆడపిల్ల కోసం అన్యాయం జరిగింది కాబట్టి మల్టిపుల్ ఇన్స్టెన్సెస్లో చాలా మంచిగా హార్ట్ఫుల్గా, ఎందుకంటే ఆయనకి ఇచ్చేస్తే తర్వాత అన్నట్టు ఆయన టాప్లోకి వెళ్ళిపోతారు హ్యాపీగా. కానీ అలాగా తీసుకోకుండా సంజన గారికి ఇవ్వ, ఆమెకి హెల్ప్ అవుతుంది అని చెప్పారు చూసారా. 10 మెట్లు ఎక్కిసాడు ఆయన, 1 2 3 4 5 6 7 8 9 10 ఫాస్ట్గా ఎక్కేసి బాగా అనిపించింది నాకు. సో అలా చెప్పగానే అప్పుడు లేకపోతే సుమన్ శెట్టి బర్నీ గారికి ఇద్దాం అనుకున్నాను. అప్పుడు సుమన్ శెట్టి సంజన గారికి వెళ్ళి ఇస్తాను అన్నప్పుడు ఆమె బర్స్ట్ అవుట్ అయిపోయింది. ఎక్స్పెక్ట్ చేయలే, ఎందుకంటే నాకు అడగడం రాదు అని చెప్పి ఆమె ఎందుకు ఏడిచిందంటే ఆమె జర్నీ అంత గుర్తొచ్చి ఉంటుంది. సో మనం చాలా బర్స్ట్ అవుట్ అయ్యారు, చాలా మనకి కూడా చాలా ఎమోషనల్గా అనిపిస్తుంది. సో ఎండ్ ఆఫ్ ద డే ఒక మంచి విషయం. సో హైలైట్స్లో చెప్పడం మర్చిపోయాను, దీనమ్మ బత్తాయో. సో ఓవరాల్గా ఎలా అనిపించిందంటే ఇది టాప్ 4 వర్సెస్ అండర్ డాగ్స్లో అనిపించింది. అలానే ఉంది, నలుగురు కలిసిపోయారు. ఎక్కడ ఎప్పుడు చూడలేదు ఇలాగా. ఫస్ట్ 4 ఇంత సింక్లో ఏ సీజన్లో చూడలే. కలిసిపోయి బాటమ్ 3 ఓన్లీ అండర్ డాగ్స్ మీద అడిపారు. అది కొంచెం చిరాకగా ఉంటుంది. అది ఏందో వాళ్ళు తెలియజేస్తున్నారో తెలియదు. కానీ టాప్ 1 2 3 4 వాళ్ళు కూడా పిరుగు పందల్లో ఆడితే ఇంకా వాళ్ళు ఇంకా టాపర్ అని ఏమంటావు? తనూజ్ అయినా, ఎమాన్యుల్ అయినా, కళ్యాణ్ అయినా, డిమాన్ అయినా వాళ్ళు టాపర్లని ఎందుకు అంటావు? అంత భయం ఏంటి, అంత పిరుగుతనం ఏంటి? టాప్ 4 మీనింగ్ అంటే ఏంటి? అది నాకు నచ్చలే అది. సో ఎప్పుడైతే సుమన్ శెట్టి సంజన గారికి ఇస్తున్నానో అందరూ క్లాప్స్ కొట్టారు. అది అంటే ఆ తీర్పు అంత బాగుంది, అంటే ఆ జడ్జిమెంట్ అంత బాగుంది అనే దానికి వెర్డిక్ట్ అది. తర్వాత బిగ్ బాస్ ఒకళ్ళు తీసి అంటే ఇక్కడ పాపం నాకు డెమాన్ పవన్ని చూస్తే జాలి అనిపించింది. అదే కదా నేను అప్పటి నుంచి చెప్తూనే ఉన్నా, ఇది ఎలాగంటే ఏదో జరుగుద్ది అని చెప్పి. మనోడు పాపం అదే చెప్తున్నాడు. టాస్క్ స్టార్ట్ అయినప్పటి నుంచి టాస్క్ని ప్రాపర్గా అనలైజ్ చేసింది డెమాన్ పవనే. అనలైజ్ చేసి ఈ మబ్బు మొక్కలకి కొంతమందికి చెప్పినా వాళ్ళకి ఎలగట్లేదు. చివరికి ఏమైంది, నువ్వు ఎల్లవో అన్నారు. వెళ్ళిపోయాడు ఒక దెబ్బకి. అయిపోయిందా? చాలా అనిపించింది. ఎందుకంటే డిజర్వ్డ్ పర్సన్ ఉంచారా? లేదు. ఇలాంటిది ఏదో అవుతుందని చెప్తున్నాడు పాపం. విన్నారా? అప్పుడు బిగ్ బాస్ డెమాన్ అంటాడు, ఈరోజు నాకు ఓటీపీలు రాదు. బిగ్ బాస్ ఎప్పుడైతే ఒకళ్ళు తీసేయమన్నారో అర్థమైపోయాడు డెమాన్ పరికి. కళ్యాణ్ వచ్చి నేను బర్నీ గారిని తీసేస్తాను. ఆయన కళ్యాణ్ పగబట్టేశాడు బర్నీ మీద. బర్నీ గారు వచ్చి నేను హయ్యెస్ట్ కాకపోయినా నన్నే తీస్తారని చెప్పి ఆయన ఫిక్స్ అయిపోయాడు. కరెక్ట్, అలాగే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు నలుగురు లిటరల్గా గేమ్ ఆడుతున్నారు. ఇక్కడ సరే వీళ్ళు ముగ్గురు ఆడుతున్నారు, బట్ వాళ్ళు నలుగురు మెజారిటీ కదా. సో ఎన్నిసార్లు పెట్టినా అటుపక్క వాళ్ళే విన్ అవుతారు. సింపుల్, యునానిమస్. 4 versus 3 ఏది పెద్ద నెంబరు? 4. వాళ్ళు నలుగురు సింక్లో ఉన్నారు. నలుగురు వాళ్ళకి తగ్గట్టు ప్లాన్లు వేసుకుంటున్నప్పుడు వీళ్ళు ముగ్గురు ఎలా నెక్కుకొని వస్తారు? అవ్వదు కదా. అన్లెస్ ఇలాగ బిగ్ బాస్ వచ్చి నీ సగం పాయింట్లు ఇవ్వంటే అప్పుడు వాళ్ళ చేతుల్లో ఉంటుంది. అలా కాకుండా అందరూ కలిసి ఓటింగ్ సిస్టమ్ పెడితే టాపర్సే గెలుస్తారు, ఎందుకంటే వాళ్ళ మెజారిటీ ఎక్కువ ఉంది. మరి ఇది అన్ఫేరే కదా. కానీ థీమ్ ఏంది, ఇది ఫెయిర్ కాదు బిగ్ బాస్ అని బిగ్ బాస్ ముందు ఏడిసి వచ్చాడు ఆ థీమ్ గురించి. తనూజ నేను హైయెస్టే తీస్తా. ఈ అమ్మాయి నాకు ముందు ఎండ్ వరకు నచ్చింది. ఎప్పుడైతే అక్కడ హైయెస్ట్ వరకు తీస్తా అని చెప్పి లాస్ట్లో ఫ్లిప్ అయింది, అక్కడ నాకు చిరాకు దొబ్బింది. ఎందుకంటే సరే రైటో రాంగో ఒక మాట మీద ఉంది, నేను హైయెస్టే తీస్తా ఉంది. ఇక్కడ కూడా హైయెస్ట్నే తీస్తా ఉంది. బర్నీ వచ్చి నేను డెమాను తీసేస్తా, వాడు గేమ్ విన్ అయితే టాప్ అయిపోతాడు కదా. సో అని చెప్పి ఆయన లాజిక్ ఆయనకు ఉంది, ఎందుకంటే డెమాన్ బలవంతుడు కాబట్టి అని చెప్పి. సో బర్నీ వచ్చేసరికి సుమన్కి చెప్తాడనమాట, తనూజతో మాట్లాడావా, బర్నీకి హెల్ప్ చేయని పాపం. అక్కడ అలా ఉంది పరిస్థితి, నాన్న పరిస్థితి కూతురుతో.
తనూజ వచ్చి సుమన్ శెట్టి గారు, నేను ఫస్ట్ నుంచి అదే మాట మీద ఉన్నా కదన్నా అని చెప్పి ఇక్కడ వరకు నాకు ఓకే. ఆమె చెప్పిందంతా నేను ఫైన్, ఎందుకంటే ఆమె ఒకటే ఆబ్జెక్టివ్లో ఉంది కాబట్టి. తర్వాత ఇప్పుడు బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఇస్తే భరణి డిమాను, సుమను డెమాను, సంజన డెమాను, వీళ్ళు ముగ్గురు డెమాన్ చెప్పారు. తర్వాత డెమాన్ వచ్చేసరికి భరణి, వీళ్ళు నలుగురు ఒకటే మాట కాబట్టి భరణి. సో భరణి అవుట్ ఆఫ్ ది టాస్క్. ఇక్కడ వరకు టాస్క్లో నుంచి అవుట్ అయ్యాడు. ఇంకా డెమాన్ ఇంకా అవ్వలేదు, దీని తర్వాత అయిపోతాడు. సో ఇప్పుడు టాస్క్ జోకర్ టాస్క్. ఈ టాస్క్లో ఇది ఒక అద్భుతమైన కళాఖండం. చెప్పాను కదా, ఈ టాస్క్లన్నీ అలాగే ఏడిసి వచ్చాయి. ఇంకా ఈ టాస్కుల గురించి ఇవాల్యుయేషన్ ఏమీ లేదు. కానీ ఆ జోకర్ బొమ్మల మీద బొక్కల్లోకి బాల్ వేయాలి. ఎవరు బొక్కలోకి కరెక్ట్గా బాల్ వేసారు అంటే సంజన ఒకసారి వేసింది, ఇమాన్యుల్ ఒకరు వేసాడు. సో వాళ్ళిద్దరికి 100 పాయింట్లు. బిగ్ బాస్ ఇష్టమైపోయింది. ఈ రొట్ట ఆటకి 100 పాయింట్లు అవసరమా? కొంచెం బెటర్ ఆటలు అంటే దానికి 40 ఇస్తాడు. బిగ్ బాస్కి చిప్పు దొబ్బింది. ఇంకా మనోడు ఇష్టం ఎవరిని ఏం చేద్దాం అనేది. సో 100 ఇచ్చాడు, అయిపోయింది. 100 ఇచ్చిన తర్వాత ఏమైంది, నేను అనుకున్నదే అయ్యిందిగా అన్నట్టు డెమాన్ పాల్ లాస్ట్కి వచ్చాడు. అక్కడ స్కెచ్ చేయండి బిగ్ బాస్, ఎలాగైనా సరే. ముందు చెప్పాడు బిగ్ బాస్ 100 ఇస్తా అని చెప్పట్లే, టాస్క్ అయ్యాక చెప్తున్నాడు. టాస్క్ అయ్యాక మార్చుకుంటాడు. ఒకవేళ డెమాన్ పాల్ గెలిచాడు అనుకోండి, ఇలా చెప్తాడా తెలియదు. సో డెమాన్ లాస్ట్లో ఉన్నాడు, డెమాన్ తీసి దొబ్బితే డెమాన్ తనూజ ఎందుకు ఇచ్చారంటే వీళ్ళు చెప్పారు కదా, టాప్ 4 అంతా కలిసిపోయారు. ఇదంతా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంతా చేస్తుంది కళ్యాణ్. ఎందుకంటే కళ్యాణ్ అఫీషియల్ పెట్ ఆఫ్ తనూజ అయిపోయాడు కదా. కళ్యాణ్ విన్ అవ్వకుండా తనూజ విన్ అయితేనే కళ్యాణ్ ఎక్కువ హ్యాపీగా ఫీల్ అయ్యేటట్టు ఉన్నాడు. కళ్యాణ్ ఒకవేళ విన్ అయితే వద్దు నా కప్పు నేను తనూజకి ఇచ్చేస్తాను అనే మోటోలో ఉన్నాడు. బయట చూస్తే వాళ్ళు పిఎల్ రక్తాలు సిందిస్తున్నారు. ఇక్కడ మనోడేమో ఇక్కడ నేను కొన్ని మాట్లాడలేను కానీ అవి సిందెత్తున్నాడు. చాలా చిరాగ్గా ఉంది. ఎంత ఫ్రెండ్షిప్ అయినా ఎంతో ఓవర్ వద్దయ్యా, నా వల్ల కాదయ్యా, నేను బట్టరింగ్ నేను చేయలేనయ్యా, ప్లే లైక్ ఎ మ్యాన్, అప్పుడు నేను పొగుడతా. ఇది వద్దు, నా వల్ల కాదు, బూతులు వస్తాయి. సో ఏం చెప్తాడంటే ఆ అద్భుతమైన లాజిక్ అది. ఆ లాజిక్ కరెక్టే, కానీ ఎందుకు నీకు నీ ఆట నువ్వు చూసుకోవచ్చు కదా. అక్కడ తనూజ సర్లే, సో నువ్వు తనూజకి ఇస్తే విన్ విన్ సిచ్యువేషను. ఇమాన్యుల్కి సేఫ్లో ఉంటాడు, నా తనూజ సేఫ్లో ఉంటుంది. ఒకవేళ ఇమాన్యుల్కి ఇస్తే ఇమాన్యుల్ టాప్కి వెళ్ళిపోతాడు, తనూజ కిందకి వెళ్ళిపోతాడు, తనూజ రిస్క్ అయిపోతుంది అని మనోడు బాధ. తనూజ చెప్పుకోవట్లేదు, తనూజ కంటే మనోడు ఎక్కువ బాధపడిపోతున్నాడు. అది దరిద్రం. డెమాన్ పాల్ సర్లే లాగించండి అని చెప్పి ఇచ్చాడు తనూజకి. ఇప్పుడు బీబీ ఒకళ్ళని రిమూవ్ చేయంటే భరణి వచ్చి తనూజకి నాకు సపోర్ట్ చేస్తావంటే నాకు ఇమాన్యుల్ని నాకు తీయాలని లేదు అంటే, సపోర్ట్ చేస్తావా లేదంటే సరిగ్గా చెప్పలేకపోతుంది. ఓకే, అది కూడా ఓకే. ఇమాన్యుల్ తీయాలని లేదు అన్నది, అది కూడా ఓకే. నాకు ఈ మధ్యకాలంలో ఇమాన్యుల్ ఎక్కువ స్టాండ్ తీసుకున్నాడంటే అక్కడ నాకు చికాకు దొబ్బింది. నీకు జస్ట్ ఈ టాస్క్ స్టార్ట్ ముందే కదా ఆ 2 లక్షలు ఎవరు ఇచ్చారు ఫస్ట్? దానికి ఆమె ఏమంటుంది, నేను కూడా మీకు 50,000 దగ్గర స్టాండ్ తీసుకున్నంటే ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేశారు? ఫస్ట్ స్టార్ట్ చేసింది భరణి గారే కదా. సో ఆ సపోర్ట్ ఎవరు ఇచ్చారు? మళ్ళీ ఏమనంటే ఈ మధ్య ఏంది అసలు, నాకు బొక్కలో ఈ మధ్య నాకు అర్థం కావట్లేదు. ఓవరాల్గా డే 1 నుంచి టిల్ డేట్ వరకు సపోర్ట్ విషయంలో చూస్తే అఫ్కోర్స్ ఇమాన్యుల్ కూడా సపోర్ట్ చేశాడు తనూజకి. ఇమాన్యుల్ కంటే ఎక్కువ భరణి గారు సపోర్ట్ చేసి అదే బ్యాక్ ఫైర్ అయ్యి ఒకసారి ఎలిమినేట్ అయిపోయాడు. తన ఆట తను ఆడుకోకుండా తనూజాని గెలిపించడం కోసం అయిపోయింది. అలాగే అయిపోవడం వల్ల వెళ్ళిపోయి వచ్చాడు. తర్వాత కూడా మల్టిపుల్ ఇన్స్టెన్స్లో సపోర్ట్ చేశాడు. లేటెస్ట్గా సపోర్ట్ చేశాడు కదా 2 లక్షలది. అది కనబడలేదు. ఎందుకు ఇలా అనిపించిందిరా అంటే, ఇక్కడ నాకు నిజంగా అనిపించింది, తనూజ ఫ్యాన్స్ ఏమనుకున్నా పర్లే, ముందు రోజు వచ్చి ఆ పెయిడ్ ఆడియన్స్ గలు వచ్చారు కదా, వచ్చి ఏమన్నారు, వచ్చి ఇమాన్యుల్ది మీది బాగుంది, ఎందుకు తగ్గించేశారు, మళ్ళీ కంటిన్యూ చేయండి అన్నారు చూసారా. దానివల్ల ఇదేదో వర్కౌట్ అవుతుంది, బర్నీతో వర్కౌట్ అవ్వట్లేదు అని చెప్పి ఇమాన్యుల్ సైడ్ తీసుకున్నట్టు నాకు నిజంగా అనిపించింది. అందుకే అస్సలు నాకు నచ్చలే ఆ విషయంలో. చాలా చికాకు కోపం వచ్చింది. మీకేమనిపించింది చెప్పండి. ఇది ఎక్కడికో పోతుంది మాట్లాడుతుంటే. సో అక్కడ బర్నీ గారిని చూస్తే జాలి అనిపించింది. అందుకే మన ఆట మనం ఆడుకోలేని స్థితికి రాకూడదు. ఆల్రెడీ ఒకసారి ఇలాంటి స్థితికి వచ్చాం కదా, నేను అమ్మ ఇది ఎడపోతుంది ఇది. సో ఇంకేమైంది, బొక్క అనుకునేది అయ్యింది. ఓటింగ్ కళ్యాణ్ సైడ్ నుంచి ఏమని, కళ్యాణ్ అక్కడ కూడా మళ్ళీ పిరికిలాగా మీ సైడ్ నుంచి చేయండి, ఎందుకు మీరు ఎలాగో ఫిక్స్ అయిపోయారు కదా. సో డిస్కషన్లు అయిపోయి కళ్యాణ్ భరణి, ఇమాన్యుల్ భరణి, సంజన తనూజ, భరణి ఇమాన్యుల్, తనూజ సంజన అని వేసింది, భరణి నేయలేదు సాయిరామ్. డెమాన్ వచ్చి భరణి, సుమన్ వచ్చేసరికి ఇమ్ము.
అక్కడ తనూజ కూడా సంజనాని ఎందుకు వేసిందంటే లీడ్ బర్నీకే వస్తుందని తెలుసు, మళ్ళీ ఆమె చాలా తెలివైంది ఆమె. సో బర్నీ అవుట్ అయిపోయాడు పాపం, జాలి అనిపించింది. ఇంకా అంతకుమించి మనం ఏం చేయలేం. బర్నీ పాపం అన్నాడు, కళ్యాణ్ ఒక్కసారైనా నాకు నుంచి హెల్ప్ చేసుంటే బాగుంది కళ్యాణ్. సంజన అంటే మీకే కాదు బొక్క, నాకు కూడా ఎప్పుడూ చేయలేదని. ఎందుకు చేస్తాడు అన్నీ అక్కడ కంప్లీట్గా పప్పెట్ అయిపోతే? ఏం చేస్తాడు? ఏం చేయలేడు. రెండో టాస్క్ అద్భుతమైన టాస్క్ అయ్యా, ఓటు అప్పీల్ అని రావాలంట. ఆ టాస్క్ గురించి విశ్లేషించే అంత ఓపిక లేదు కానీ నాకు. ఇమాన్యుల్ తోపబ్బా, ఒప్పుకోవాలి. టాస్క్కి అమ్మ మొగుడు ఇమాన్యుల్. అరాచకం, ఇంత దారుణమైన సక్సెస్ రేటు నేను ఇన్ని సీజన్లో నేను చూడలే. ఆల్మోస్ట్ ఒక 25 టాస్క్లు ఆడుంటే ఒక 20 గెలుచుంటాడు. అది చాలా పెద్ద ఫీట్ అది కానీ దానికి రావాల్సిన రికగ్నైజేషన్, రెప్యుటేషను, ఎలివేషన్లు ఇమాన్యుల్కి పాపం రావటం లేదు. అందులో ఇమాన్యుల్ మిస్టేక్లు కూడా కొన్ని ఉన్నాయి, కానీ స్టిల్ హీ డిజర్వ్స్ మోర్ ఎలివేషన్, మోర్ రెప్యుటేషన్ అండ్ మోర్ రికగ్నైజేషన్. ఏమన్నా ఆడుతున్నాడా? అవలీలగా ఆటలాడి విన్ అయిపోతున్నాడు, కానీ కావాల్సినంత ఓటింగ్ పడుతుందా? విన్నింగ్ ప్లేస్లో ఉన్నాడంటే నాన్న వెనకబడ్డాడు. సెకండ్ పొజిషన్లో తనూజ, మూడో పొజిషన్లో సంజన గారికి అసలు గేమే సరిగ్గా అర్థం కాలే, లాజిక్కే అర్థం కాలే. అలాగే ఆ టాస్క్లో కూడా అనవసరమైన లుల్లబ్బా తనూజ. ఎందుకో అసలు ఆ 3 స్వింగులు, ఎందుకో ఆ అరుపులు, అబ్బా చిరాకు. సో అయిపోయింది. ఓవరాల్గా ఏమైంది? టాప్లో తనూజ, సెకండ్ ఇమాన్యుల్, 3 సంజన, 4 బర్నీ. సో ఇక్కడ బిగ్ బాస్ తనూజ అని అడిగితే ఇందాక చెప్పిన నరేషన్ నేను చెప్తా. ఇక్కడ చాలా స్మార్ట్గా ఆలోచించింది అనవచ్చు, న్యాయంగా ఆలోచించింది అనుకోవచ్చు. సంజనకి పేరు చెప్పింది, ఇద్దరు వెళ్ళారు. బొక్కల క్వశ్చన్లు అడుగుతున్నాడు బిగ్ బాస్. నాకు జోడిచ్చి కొట్టియాలి ఎవడైతే ఈ స్క్రిప్ట్ ఇచ్చాడు అనిపించింది. కైండ్నెస్, ఇంటెలిజెన్స్, కరేజ్ ఏది ఇంపార్టెంట్ అంటే అక్క ఏదో చెప్పింది. నా ప్రకారంగా కైండ్నెస్, ఇంటెలిజెన్స్, కరేజ్ ఇది ఒక ఆర్డర్లో చెప్పరా అంటే నేనేం చెప్తాను అంటే కైండ్నెస్ అంటే ఏంటి? జాలి, కరుణే కదా. కరేజ్ అంటే ఏంటి? ధైర్యం. ఇంటెలిజెన్స్ తెలివితేటలు. ఫస్ట్ జాలి పడాలన్నా, మనం ధైర్యం చూపించాలన్నా ముందు మనకు బుర్ర ఉండాలి కదా, అదే కదా ఇంటెలిజెన్స్. సో ఫస్ట్ ఇంటెలిజెన్స్ పెడతా, వాళ్ళేమో కరేజ్, కైండ్నెస్ పెట్టారు. ఏమో ఒక్కొక్క లాజిక్ కాదు. బిగ్ బాస్ వచ్చాక మీ చేంజ్ అయింది అంటే నేనేమన్నంటే నా వెయిట్ చేంజ్ అయిందని చెప్తున్నాను. జస్ట్ జోబులో చేసుకుని ఇంటర్మై ఎక్కడికో పోయేవాడు అన్నపూర్ణ స్టూడియో గేట్కి. తనూజ నేను చాలా ఎమోషనల్ పీపుల్ పర్సన్ కాదు, ఇక్కడ చాలా చేంజ్ అయ్యాను, వెరీ గుడ్. సంజన పేషెన్స్ నాకు ఇంతకుముందు 100% వస్తే ఇప్పుడు 300% వచ్చిందండి, ఇంకా వెరీ గుడ్. ఇది ఒక క్వశ్చన్, దీనికి ఆన్సర్లో ఆడియన్స్ గెలు వచ్చి తనూజని సెలెక్ట్ చేశారు. ఎందుకంటే వాళ్ళకి చెప్తారు స్క్రిప్ట్ వచ్చి తనూజని సెలెక్ట్ చేయండి, ఇది నెగిటివ్ చేయాలి కదా, తనూజని సెలెక్ట్ చేశారు. కానీ ఈరోజు క్వశ్చన్లు అరాచకమే. లైవ్ ఎపిసోడ్ స్టార్ట్ అయిపోయింది, లైవ్లో మాత్రం క్వశ్చన్లు అన్నీ రాస్తాను. 18-20 క్వశ్చన్లు వస్తే వెయిట్ చేయండి మిడ్ నైట్ టాక్స్. ఆ 18 క్వశ్చన్లు రాసి చెప్తా వివరంగా. దాని తర్వాత అయిన డిస్కషన్లో చెప్తా. కళ్యాణ్ది తనూజ డిస్కషన్ అబ్రప్ట్గా ఆపేశారు కదా, అది కూడా చెప్తా. అలాగే మిడ్ నైట్ అదే మిడ్ వీక్ ఎలిమినేషన్ గురించి కూడా చెప్తా, బాగుంటుంది, వెయిట్ చేయండి. ఆడియన్ 1 మీరు ఫ్రీక్వెంట్గా ఎడుతున్నారు అనిపిస్తుంది, కొన్నిసార్లు జెన్యున్గా అనిపించడం లేదు. పెద్ద రాడ్డే. అది ఎక్కువ ఏడిస్తే ఏమవుతుంది అంటే ఏడుపు అనే ఎమోషన్కి వాల్యూ లేకుండా పోతుంది. తనూజ గారు చేసిన పని కూడా అదే. కానీ మనం గమనిస్తే ఒక 4-5 వారాలుగా నిజంగా చెప్పాలంటే తగ్గిపోయింది, చాలా తగ్గిపోయింది. ఫస్ట్లో చాలా హెరాస్మెంట్ ఉండేది, ఫస్ట్ 6-7 వీక్స్ అనుకుంటా, ఎస్పెషల్లీ వైల్డ్ కార్డ్స్ బార్బేరియస్. కానీ ఇప్పుడైతే తగ్గిపోయింది. బట్ ఎవరి యాంగిల్ వాళ్ళది కాబట్టి తనూజ ఇక్కడ అందరూ కొత్త వాళ్ళు, ఏదైనా అయితే ఏడుపు వస్తుంది, ఎవరితో షేర్ చేసుకో కదా. సో ఎమోషనల్ అవుతావు, వాంటెడ్గా కాదు. ఇప్పటివరకు వచ్చింది కూడా ఆపుకున్నా, ఇంకా అంతకు మించి అమ్మాయి ఏం చెప్పలేదు. ఇంకో ఆడియన్ 2 మీది బర్నీ బాండ్ బాగుంది, కానీ వైల్డ్ స్టామ్లో వచ్చిన తర్వాత ఎందుకు తగ్గిపోయింది? ఇది జెన్యున్గా ఉన్నప్పుడు కంటిన్యూ చేయాల్సింది కదా, భయపడ్డారా అంటే భయపడలేదు. ఆ రిలేషన్ ఏమవుతుందిరా అంటే అది సింపతిగా వెళ్తుంది, నాకు అది ఇష్టం లేదు, నా వల్ల అది వేరే వాళ్ళకి ప్రాబ్లం అవ్వకూడదు. సో ఇది టిపికల్ 2 వ్యూ పాయింట్స్ ఉన్నదే. నేను ఎప్పుడు చెప్పేదే ఏమైనా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తా కదా, ఫ్యామిలీ వీక్లో వస్తారు, వచ్చిన తర్వాత వాళ్ళు కొన్ని ఇన్పుట్లు ఇస్తారు. ఇన్పుట్లు ఇచ్చిన తర్వాత మారిపోయావు అనుకోండి, ఈడు మారిపోయాడు ఇన్పుట్లు తగ్గట్టు, ఈడు ఫేక్ నా కొడుకు అంటారు. మారలేదు అనుకోండి, ఈడు మూర్ఖుడు అంటారు. సో ఏదైనా బాధే. సో గేమ్కి ఆ మార్పు అనేది హెల్ప్ ఉందనుకోండి, మార్చుకున్న తప్పు లేదు. ఇది నా వ్యూ పాయింట్. సో ఇక్కడ ఫాదరు ఇది మార్చుకుంటే తనూజకి హెల్ప్ అవుతుంది, హెల్ప్ అయిందని అనుకుంటున్నాను నేను. తర్వాత మళ్ళీ చంద్రముఖి గంగబోర్లోకి చంద్రముఖి వచ్చినట్టు అక్కడక్కడ నాన్న వస్తారు, బర్నీ వస్తారు, నాన్న వస్తారు, బర్నీ వస్తారు, అది ఆమెకి ఎఫెక్ట్ అవుతుంది. కానీ ఆయన పేరేంది, బర్నీ గారు సెకండ్ మధ్యలో వచ్చాడు కదా, ఈ రీఎంట్రీ కంటే ముందుతో పోలిస్తే తగ్గింది.
కొంచెం అప్పుడు మరీ టార్చర్లా ఉండేది. కానీ మంచి క్వశ్చన్ బాగా అడిగాడు ఎవడైనా. ఇమాన్యుయల్ ఇవి అడగాల్సింది, నిన్న వచ్చారు సొంగగాళ్ళు. మేడం సార్ మేడం అంతట కమ్ టు మై రూమ్. ఆడియన్ 3 ఇమాన్యుయల్ ఫ్రెండ్ కాదంటారు, తర్వాత ఫ్రెండ్ అంటారు. ఆ ఫ్లిప్ మాకు నచ్చలేదు. ఈయన పగబట్టించాడు, గట్టిగా అడిగాడు. ఈయన డై హార్డ్ తనుజ ఆంటీ. ఈయన తెలిసిపోతుంది ఫ్యానే కాదమ్మా. బెస్ట్ ఫ్రెండ్స్ లేరా మీకు? బెస్ట్ ఫ్రెండ్స్తో అలానే ఈమె ఏదో స్మార్ట్గా ఆన్సర్ ఇద్దాం అనుకుంది, కానీ ఆయన అసలు బెస్ట్ ఫ్రెండ్స్తో అలా ఉండరే, అలా ఫ్రెండ్ కాదు. సీరియస్ ఆయన, చాలా సీరియస్. కాసేపు అయితే కొడిసేటట్టు ఉన్నాడు ఆయన. టెంపరీ కోపం సార్, నాకు అలా అనిపించలేదండి. మాకు అలా అనిపించలేదు. 2 వీక్స్కి మీకు పట్టిందా నార్మల్ అవ్వడానికి? 2 వీక్స్కి బెస్ట్ ఫ్రెండ్తో ఆమె బ్లాంక్ అయిపోయింది అసలు. అతను మీరు నేను ఎలా వెళ్తానండి అంటే, మీరు కదండి మాట్లాడినారు, ఆయన కదా మాట్లాడాడు, ఆయన ఎందుకు వస్తారు మీ దగ్గరికి? సీరియస్ ఆయన. మీరెవరికి సపోర్ట్ చేయలేదు, మీరే సపోర్ట్ చేయించుకున్నారు అంటే అక్కడ ఆన్సర్ కూడా రాలే, పాపం బ్లాంక్ అయిపోయింది. ఏమో నాకేమనిపించింది, ఓవరాల్గా చెప్తే మామూలు గొడ్లిప్పుకుని మాట్లాడదు. ఇంట్లో అందరికంటే ఎక్కువ సపోర్టు తనూజకి వచ్చింది. అది అందులో అసలు ఎటువంటి డిస్కషన్ పాయింట్ లేదు. కానీ తనూజ కూడా ఇమాన్యుయల్కి సపోర్ట్ చేసిందిగా, అది కూడా గుర్తించాలిగా. ఇప్పుడు ఇమాన్యుయల్ ఫస్ట్ టైం కెప్టెన్ అయ్యాడు, గుర్తుందా మీకు? 2 రోజులు కెప్టెన్ అయ్యి సంజన కోసం తీసేసాడు. అప్పుడు ఫైనల్ స్టేజ్లో తనూజే హెల్ప్ చేసింది ఇమాన్యుయల్కి. ఆ బాల్ కొట్టేది బర్నీకి కొట్టింది ఆవిడ, ఓకేనా. నెక్స్ట్ ఆ బల్బుల్ టాస్క్ ఉందా 5th వీక్ కళ్యాణ్ కెప్టెన్ అయినప్పుడు, అప్పుడు కూడా తనూజ ఏమి ఇమాన్యుయల్ బల్బు లేపేద్దాం అనుకోలేదు. అలాగే ఈ డబ్బుల్ టాస్క్ ఉందో చూసారా, అక్కడ కూడా ఇమాన్యుయల్కి డబ్బులు ఇచ్చింది. అలాగే ఇంకేమో రాసుకున్నానబ్బా ఇలాంటి పవరస్త్ర టాస్క్ ఉందా, పవరస్త్ర వచ్చింది. అక్కడ తనూజ ఇమాన్యుయల్ లేపి అంటే లేపియొచ్చు, లేపలేదు. ఇలా కొన్ని సాలిడ్ ఇన్స్టెన్సెస్ ఉన్నాయి హెల్ప్ చేసేవి. అది ఆమె ఎందుకు చెప్పలేకపోయింది నాకు అర్థం కాలే. మేబీ భయపడిపోయినట్టుంది, ఎప్పుడు వదిలేస్తారో పారిపోతారు అన్నట్టు పారిపోయింది. చిన్నపిల్ల స్కూల్ అవ్వగానే బెల్ల కొట్టగానే వెళ్ళి పారిపోతారు చూసారు, అలా పారిపోయింది. ఎందుకంటే అన్నీ గట్టిగా ఎవరో కొట్టేసేటట్టు మాట్లాడాడు. కానీ మంచి క్వశ్చన్లు, వీ షుడ్ అప్రిషియేట్. వీళ్ళు రియల్ ఆడియన్స్ ఏ ఆడియన్స్ నాకు తెలియదు, కానీ క్వశ్చన్లు అయితే మంచిగా అడిగారు. ఇలాంటి క్వశ్చన్లు పెట్టాలి. నేను ఎవరు వచ్చారో మా దన్నోరా దొరా అది. తర్వాత ఇంకా లాస్ట్లో కళ్యాణ్ చెప్పాను కదా, కుక్కపిల్ల అయిపోయాడు. తన విన్ అవ్వడం ఇంపార్టెంట్ కదా, తనూజ విన్ అవ్వడమే ఇంపార్టెంట్. బీ అటెంటివ్, వెళ్ళి బర్నీ గారిని అడుగు అంటున్నాడు ఆయన. ఎందుకంటే బర్నీ గారు వెళ్ళిపోతే 1/2 పాయింట్లు రావాలి కాబట్టి. నేనేమంటాను అంటే కళ్యాణ్ వ్యాస్కి చెప్తున్నాను, నాకు ఇమాన్యుయల్ అంటే ప్రేమ అన్ని టైపు ఇది అన్నారు కదా, మరి ఇమాన్యుయల్కి ఎందుకు ఇవేం చెప్పట్లేదు? మళ్ళీ మనం ఇమాన్యుయల్ ఎందుకు చెప్పట్లేదు? ఇమాన్యుయల్కి ఒక ఓటీపీలు వచ్చింది, ఇది ఇంకా ఓటీపీలు కూడా లేవన్నారు. బట్ ఎలా అయినా చూసినా ఇమాన్యుయల్కి ఒక ఓటీపీలు వచ్చింది, తనూజకి 2 ఓటీపీలు. ఇంక ఆల్రెడీ ఎనఫ్ ఆపర్చునిటీస్, బీబీ న్యాయం చేసిన అన్యాయం చేసిన. సో నేను లేకపోతే ఇమాన్యుయలే విన్ అవ్వాలి అని కోరుకుంటున్నాను అన్నారు కదా కళ్యాణ్. ఇమాన్యుయలే విన్ అవ్వాలి అనుకోను, మన ఆ స్టాండ్ మీద లేకుండా ఎందుకు తనూజకి చెప్తున్నాడు? అది నాకు కామెంట్ చేసి చెప్పండి. లేదు బ్రో, లాస్ట్ వరకు ఇద్దరు ఫ్రెండ్స్ని తీసుకెళ్ళిన తర్వాత అప్పుడు ఇమాన్యుయల్ సైడ్ ఉంటాను అంటే దండం సార్. మిడ్ నైట్ టాక్స్లో కలుద్దాం. సభకు నమస్కారం, ధన్యవాదాలు.